పంతులు 10 మంది రావచ్చు, 10 రావచ్చు, బంగారం ఉండదు, ఏదన్నా అటు ఇటు చెల్తాయి. కానీ గోమాత లేకుండా ఒక గృహప్రవేశం చేస్తారు. ఏంటిది బతికేస్తుంటారు కదా. మరి ఏముండాలి? ఎవరిని గృహప్రవేశం చేయాలంటే ఏముండాలి? ఏముండాలి అక్క చెప్పక గట్టిగా దేవుడు ఉండాలి, దేవుని ఫోటో ఉండాలి. ఆ ఫోటో ఏదైనా కావచ్చు. అది లేకుండా గృహప్రవేశం చేయనికే రాదా? హోమం ఉండాలి అంటున్నారు. హోమం లేకుండా గృహప్రవేశం చేయనికే రాదా? ఏముండాలి? అయ్యా ఇల్లు ఉండాలి. ఇంకా అటు ఇటు చెల్తా అటు ఇటు నడుస్తుంది. ఏదన్నా అది ఇది అది ఏదో ఒకటి చెల్తా అంటే అప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతుంది. కానీ ఆ గృహప్రవేశం చేయాలంటే కావేరక్క ఏముండాలి? ఇల్లు కావాలి. అట్లాగే హిందువులుగా మనము ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేసినారు. మీరు కూడా ఇంటికాడ పెద్ద పెద్ద పూజలు చేస్తారు. అదే ఇక చెప్పుకుంటా పోతే పొద్దుగాల దాకా అవుతారు. ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? మనుషులు ఏమో కూడా పూజలు చేస్తున్నారు, గొప్పల గురించి చేస్తున్నారు. ఏముండాలి? ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా ఏముండాలి? డబ్బులు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. సంకల్పం లేని వాళ్ళు చేస్తారు. చుట్టాల గురించి కూడా చేసే పూజలు ఉన్నాయి కొన్ని. సమాజం హిందూ సమాజం లేదు. హిందూ సమాజం లేని రోజు మన ఇవేవి కూడా పని చేయవు. మంచిది. ఈరోజు హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమానికి పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఒక సంస్థ. ఇది 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కొందరికి తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే సంఘం ప్రచారం కోరుకోదు. మన అమ్మ ఇంట్లో దోషాలు చేసింది అనుకోండి, పక్క వాళ్ళ ఇంట్లో నేను మా పిల్లలకు దోషాలు పెట్టినా పేపర్లు వేయండి, టీవీ చెప్తారా? ఎందుకు చెప్పదు? ఈ ఇంట్లో నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? నాన్న డ్యూటీకి పోయినాకో నేను డ్యూటీకి పోయినా డ్యూటీ చెయ్యాలి, బాధ్యత. అంతేనా? సంఘం కూడా ఏమనుకుంటుందంటే ఈ దేశం గురించి పనిచేయడం మన బాధ్యత, సేవ కాదు. నా ఇంటి గురించి నేను ఎట్లయితే వ్యాపారం చేస్తున్నానో, నా ఇంటి గురించి నేనైతే ఎట్లయితే ఆలోచిస్తున్నానో, ఈ సమాజం గురించి ఈ దేశం గురించి చేయడం కూడా అట్లాగే. ఇది సేవ కాదు, ఏంటిది? బాధ్యత. కాబట్టి సంఘం ప్రచారం కోరుకోలేదు. 100 సంవత్సరాల క్రితం డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్డేవార్ అనే ఒక ఆయన అట్లా అప్పట్లో స్వాతంత్ర సంగ్రామంలో పనిచేస్తా ఉన్నాడు. ఆయనకి ఏం అనుమానం వచ్చిందంటే, అరే మనది ఇండిపెండెన్స్ పోయింది, ఎక్కడి నుంచో ఆంగ్లేయులు వచ్చిండ్రు, మనకు పరిపాలిస్తున్నారు, మంచిది. అసలు వీళ్ళు వచ్చిండ్రు ఎట్లా? ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది కూడా రాలేదండి. వాళ్ళు 1,00,000 మంది కూడా రాలేదు, అయినా పరిపాలిస్తున్నారు. ఎందుకంటే మనలో ఐక్యమత్యం లేదు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఒక ఆమెకు అక్క ₹1,00,00,000 ఇస్తా, పక్క ఆమె కొట్టాలి అంటే ఏమంటారా? ₹1,00,00,000 కొట్లాట నేను ఏమయ్యేది ఉంది? నాకు ₹1,00,00,000 కొడతారా? కొడుతుంది. ఇక్కడ పోటీ. కాబట్టి వ్యక్తులు అట్లా ఉన్నారు. పెద్ద రాజులు, పెద్ద సైన్యం. అసలు ఎవరు వచ్చినా, మొగలాయిలు వచ్చినా ఓడగొడుతుంది. కానీ దీనిలో ఉన్నతనే ఒక అతను వాళ్ళకు, అరే ఇక్కడ ఎందులు ఉన్నాయి, ఇక్కడ దర్వాజా ఉంది, మీరు ఇట్లా రండి, నేను దర్వాజా ఓపెన్ చేస్తా కదా. ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇట్లా ఒక 10,000 మంది కూర్చున్నారు. ఆ 10,000 మందిలో నాలా వచ్చి మాట్లాడారే మనం బ్రిటిష్ వాళ్ళని నిలబొట్టాలి, ఇట్లా అట్లా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచో కప్ప దుంకింది, అక్కడ మూల కూర్చున్న ఆయన ఇది పాము అన్నాడు. ఇక్కడ ఉందోళ్ళంతా బాగో పరిగెత్తండి. ఎందుకు? పాము, నేను బతకాలి. మీరు అంత స్వాతంత్రం గురించి వచ్చిర్రా, ప్రాణాలు ఇస్తామంటున్నారు, మీరు అట్లెందుకు పరిగెత్తిరు? అన్నా ఏమో అన్న, అందరు ఉరికిండ్రు, నేను కూడా ఉరికినా. అది ఇదేమి? వారు డాక్టర్జీ బాగా ఆలోచన చేసారు హెడ్డేవారు గారు. అరే వారి మనసులో ఒకటి నిర్ణయం అయింది, ఏమనంటే ఈ దేశాన్ని మంచిగా చేయాలి, ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే వ్యక్తి నిర్మాణం జరగాలి. వ్యక్తి నిర్మాణం అంటే ఏంటి అంటే ఒక్కొక్క మనిషిని నువ్వు మంచోళ్ళలాగా చేయాలి. ఇట్లా ఆయన అనుకున్నాడు.
అనుకోని ఆయన పక్క వాళ్ళకి చెప్పిండు, వాళ్ళందరూ నవ్విండు. అన్నా నువ్వేం మంచిగా డాక్టర్ చదువుకున్నావు, హాస్పిటల్ పెట్టుకొని పైసలు సంపాదించగా ఇది పిచ్చి పని అయింది. నువ్వు ఉప్పు కాయని తయారు చేసుకుంటా ఎన్ని రోజులు ఈ దేశంలో తయారవుతారు. కానీ వారు అనుకున్నది లేదు, దీని ద్వారానే ఈ దేశం బాగుపడుతుంది. అట్లా వారికి మనసులో గట్టిగా ఉంది. 1925లో సంఘాన్ని అట్లా ప్రారంభం చేసింది. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి మనసులో నుంచి పుట్టింది అది. మరి ఈ వ్యక్తి నిర్మాణం ఎట్లా చేస్తారు, ఒక్కొక్క మనిషిని ఎట్లా మంచిగా చేస్తారు? వారు ఏమన్నారంటే నీకు 24 గంటలు కదా, 23 గంటలు మీదే, 23 hours ఆక్కా ఇచ్చే, కేవలం 1 గంట మీరు ఇక్కడికి రండి, ఈ గ్రౌండ్ లోకి రండి, ఈ గ్రౌండ్ లో అందరు కలవండి, కలిసి ఏం చేయాలి, మంచి ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ఏం చేయాలి, ఈ బస్తీ గురించి ఆలోచన చేయండి, మీ కుటుంబం గురించి ఆలోచన చేయండి, ఈ సమాజం గురించి ఆలోచన చేయండి, దేశం గురించి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పారు. కొత్తలో అర్థం కాలేదు, నెమ్మదిగా 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 ఇప్పుడు సుమారుగా 160 దేశాలలో సంఘం పనిచేస్తుంది. ఇట్లా తయారైనటువంటి వ్యక్తులు రకరకాల సంస్థలు ప్రారంభం చేసింది. సంఘం ఏం చేస్తుంది అంటే ఏమీ చేయదు, కేవలం వ్యక్తుల నిర్మాణం చేస్తుంది. అప్పుడు ఒక అక్కయ్య అన్నది, ఇది మగవాళ్ళకేనా, మేము ఆడవాళ్ళని మంచిది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సేవికా సమితి ప్రారంభం చేసింది. వాళ్ళలో దేశభక్తి కలపడం. కార్మికులు ఉన్నారు, కంపెనీలలో పనిచేస్తారు కదా, అదే మేము ఎట్లా ఈ దేశం గురించి ఆలోచన. బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్, ఇట్లా దాదాపుగా 60-70 సంస్థలు ప్రారంభమైనవి. ఏ రంగం కూడా ఈ రంగంలో సంఘం లేదు, ఆర్ఎస్ఎస్ అట్లా ఏది లేదు. శిశు మందిరాలు ప్రపంచంలోనే పెద్ద ఆర్గనైజర్. శిశు మందిర్ పేరు అందరూ విని ఉంటారు. ఎవరు ప్రారంభం చేసిండ్రు? ఈ ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చి 1 గంట సేపు ఆడుకొని పాడుకొని చర్చ చేసుకున్న ఒక అతను శిశు మందిరాలు ప్రారంభం చేసింది. దేశం మొత్తం మీద విద్యాభారతి పేరు మీద పనిచేస్తుంది. ఇట్లా ఈ 100 సంవత్సరాలుగా సంఘం పనిచేస్తుంది. ఒక దగ్గర ఒక కాలనీ అసోసియేషన్ లో 20 మంది ఉన్నారు అనుకోండి. ఆ 20 మంది ఓ 10 ఏళ్ళు కలిసి ఉంటారా? ఒక ఆయన అంటాడు, అన్న ఎప్పుడు అయినా స్టేజ్ మీద మాట్లాడుతున్నా, నాకు ఎందుకో నన్ను అసలు నేనంటే ఆయనకు ఇట్లా ఉంటాయి కదా, బయట ఇట్లానే కదా ఉండేది. ఈ అక్కయ్యలందరూ కలుసుకుంటే అరే ఆమె చూడు, ఇట్లా చెప్తారా చెప్పరా? ఎవరైతే లేదో వాళ్ళ గురించి మాట్లాడు. ఆమె ఆ చీర చూపించుకోనికనే బయటకు వచ్చింది ఇట్లా అంటారు. ఆ ఇంటికి వచ్చినా కానీ అందుకే అంటారు. ఇదే పంచాయతీ కదా మన దగ్గర. కానీ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలలో ఎక్కడ కూడా అట్లా విడిపోలేదు. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ సమాజం నాది. అప్పట్లో నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుండేవారు. మరి హిందువు అని చెప్పేసి డాక్టర్జీ చెప్పేవారు. ఈరోజు సమాజం అంతా చెప్తుంది, ప్రపంచం అంతా చెప్తున్నది, హిందుస్థాన్ విశ్వగురు అవుతుంది 100 సంవత్సరాలలో. ఇది మామూలుగా ఏదో ఆషామాషికి 100 years కాలేదండి. 3 సార్లు నిషేధం పెట్టారు సంఘం పైన. అయినా కానీ అట్లాగే విలదొక్కుతుంది. సంఘం పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నది. రామ జన్మభూమి అసలు ఛాన్స్ లేదు, దేశంలో కట్టడం కష్టమని అన్నారు. రామ జన్మభూమిని కట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్లో 371 ఆర్టికల్ అని ఒకటి ఉండేది. అసలు మనకు తెలియదు, మనం ఎక్కడండి మా పనులు. మా ఆర్టికల్ ఎంత భయానకం అంటే, ఈ అక్క దగ్గర 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, దేశంలో ఎక్కడన్నా జాగా కొనుక్కుంటారు, కాశ్మీర్లో కొనుక్కోవడానికి లేదు. ఇది ఆర్టికల్. అదే మన దేశము, మన రాష్ట్రము, ఈమె పోయి జాగా కొనుక్కుంటా అంటే లేదు. కాశ్మీర్లో ఉన్న అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని చేసుకోవచ్చు, కానీ మన దేశం అబ్బాయిని చేసుకోవడానికి ఇట్లాంటి ఆర్టికల్, దుర్మార్గమైన ఆర్టికల్, ఇది రద్దు చేయబడింది. ఇట్లా చాలా కార్యక్రమాలు. తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు, మనం ఏమంటాం, బాలాజీని ఏమని కొలుస్తాం, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. అది ఏమన్నా దానికి ఏం చేసిందో 2 కొండలే, మిగతా 5 కొండలు హోటల్స్ కడతా ఉన్నారు. వెంటనే సంఘ కార్యకర్తలు లేదు 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 వెంకటేశ్వర. అట్లా చాలా ఉద్యమాలు. గోహత్య నిషేధం మీద, ఈ గోహత్య నిషేధం మీద ఆ రోజులలోనే 1 కోటి సంతకాలు తీసుకొచ్చారు. 1 కోటి మంది సంతకాలు. ఆ రోజు ఆ ఉద్యమం చేసి ఉండకపోతే ఈ రోజు మనం గోవులను, పంతులు గారు గోవుగా ఏంటి తీసుకొచ్చేసారు అట్లా అంటుండేవారు. గోవులను చూడకపోయేవాళ్ళు మనం. అట్లాంటి సందర్భం. అట్లా ఈ 100 సంవత్సరాలలో సంఘం చాలా కార్యక్రమాలు తీసుకుంది. హిందూ సంఘటన
ఏమంటారంటే త్రేతాయుగంలో మంత్రశక్తి పనిచేసిందంట, ద్వాపర యుగంలో యుద్ధ శక్తి, కలియుగంలో ఏం శక్తి పనిచేస్తుంది? సంగే శక్తి కలౌ యుగే. ఇక్కడ సంఘటన శక్తియే. ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళే ఉంటారు. నాకు 10 ఇళ్ళు ఉన్నాయి, నాకు ఈ బస్తీతో సంబంధం లేదు, ఉండలేమండి. జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో ఎప్పుడో 100 ఏళ్ల కింద విషయం చెప్పట్లేదు నేను. జమ్మూ కాశ్మీర్లో 50 ఎకరాల తోటలు ఉన్నటువంటి మనలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఢిల్లీలో వచ్చి రోడ్డు పక్కన గుడిసెలో ఉంటున్నారు. ఎందుకు? సంఘటన లేక. కాబట్టి తప్పకుండా మనం హిందువులం అందరం కలిసి ఉండాలి. ఇట్లాంటి ఏవైతే కుల భేదాలు ఉన్నాయో అవన్నీ పక్కకు తీసుకురావాలి. ఇదే హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశం. హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులను గుర్తించాలి. ఎప్పుడైనా మీ అమ్మాయితో లవ్ జిహాద్ గురించి మాట్లాడిందా? మనం ఏం మాట్లాడతాం? మాట్లాడట్లేదు. మరి ఎట్లా? కాబట్టి ఇప్పుడు అక్కయ్య ఇంద్రక్కయ్య చెప్పారు పంచపరివర్తన ఈ సంవత్సరం అంతా అన్న టైం అయిపోతే చెప్పుకుంటారన్నా, ఫ్లోగా పోతుంది. కాబట్టి పంచపరివర్తన అక్కయ్య చెప్పారు 5 విషయాలు. దానిలో అత్యంత ముఖ్యమైనది కుటుంబ ప్రబోధన్. ఈ రోజు మన దేశం ఇట్లా ఉండడానికి గల కారణం మన కుటుంబమే, మన కుటుంబం వ్యవస్థనే. అప్పట్లో 20 ఏళ్ల కింద అమెరికా సంబంధించి ఒక జోక్ చెప్పేవాళ్ళనమాట. ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు మా ఆమె పిల్లలు, మా ఇద్దరు కలిసి పుట్టిన పిల్లలు వీళ్ళు. ఇట్లా ఉండేది బయట. కాబట్టి మన కుటుంబ వ్యవస్థనే మన దేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను మనం గట్టిగా చేసుకోవాలి. ఏ రోజైనా మా పిల్లలకి రామాయణ మహాభారతం గురించి మేము చెప్తున్నాం అన్నోరు చేయలేవటండి అబ్బా, ఇప్పుడు సపోర్ట్లు కొట్టిపిస్తా అన్న కొట్టని ఒకసారి చెప్పట్లు. ఇది మనకు కావాలి కదా. ఎక్కడికన్నా పోతే ఏమంటారంటే మా బాబు ఇంటలేడన్నా, ఈ మధ్య పెళ్ళైనాక మారిపోయింది అన్న, ఇట్లా అంటుంటారు కదా. సహజంగా ఇవి చెల్తాయనా? ఎందుకు ఇంటాడండి? ఏ రోజైనా రామాయణం కథ చెప్తే కదా, ఎప్పుడైనా హనుమంతుని కథ చెప్తే కదా. 10th ఫెయిల్ అయితే చెరువు చూసుకో, ఇంటర్ ఫెయిల్ అయితే ఫ్యాన్ చూసుకో, ఇదే నడుస్తుంది కదా. అరే హనుమంతుడు ఆయన సీతాదేవిని దేవరాడానికి పోయిండురా, ఆయన పోయిండు, సీతాదేవి అస్సలు దొరకలేదు, పోయి చచ్చిపోదాం అనుకున్నాడు, పోయిండు ఊరేసుకుంటూ తోకతోటే. కానీ లేదు, ఆత్మహత్య మహాపాపం, నేను మళ్ళా వెతుకుతా అది మళ్ళీ వెతికితే సీతాదేవి దొరికి. ఈ కథ చెప్తే కదా. ఈ కుటుంబంలో ఇట్లా మనం చెయ్యాలి కదా. కుటుంబంలో కలిసి భోజనం చేస్తాం. ఏమన్నా చేయలేవటండి మా ఇంట్లో అందరం. నేను చూస్తున్నప్పుడు మళ్ళీ నేను ఇంటికి వచ్చి అడుగుతాను, నేను ఇక్కడిక్కడనే ఉంటాను. ఇది అవసరం కదా. ఆ భోజనం చేసేటప్పుడు టీవీ బంద్ ఉంటుంది, అమ్మతో చేయొద్దండి. అబ్బా అయినా మీరు కూడా కానీ గెలిచిపోయింది, 3-4 ఎత్తిరు. ఇది కదా మనకు కావాల్సి. అసలు మాటలే లేవు. మొన్న ఇక్కడే శిల్పారామంలో ఒక కార్యక్రమం జరిగింది. మన యొక్క RSS చీఫ్, వారిని ఏమంటామంటే మనం సరసంగా చాలా అంటాం. వారి ఇప్పుడు మోహన్ భాగవత్ గారు, వారు వస్తున్నారని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. ఏం కార్యక్రమం అంటే ఉమ్మడి కుటుంబాలలో తీసుకురండి అన్నారు. ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ములు కలిసి. అసలు దొరికితే ఒట్టు, 3 అన్నదమ్ములు కలిసి ఉంటే ఒట్టు. ఒక ఆయన వచ్చి అన్న మా దగ్గర 3 కలిసి ఉన్నారట. అబ్బా మంచిదయ్యా, తీయని వార్త చెప్పిన. కానీ ఒక్కరికే పెళ్ళయిందన్న, ఇంకా 2 కాలేదు. అదే అది అయితే కదా తెలిసేది. సినిమా ఎప్పుడు తెలుస్తుంది? సినిమా ఎప్పుడు? పెద్దమ్మ కూడా ఎంత ఆనందంగా చెప్తున్నారు. సినిమా ఎప్పుడు తెలుస్తుంది? పెళ్ళైతే. అసలు మన తరాలకి ఉమ్మడి కుటుంబం అంటేనే తెలియదు. అసలు మీరు ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళే కలిసి ఉండకపోతే బయట సమాజంతో మనం ఏం కలిసి ఉంటాం? ఏదైనా సమస్య వస్తే ఏడ కలిసి ఉంటాం మనం? ఎక్కడ అవకాశం ఉంది? కాబట్టి కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. మేము మా ఇంట్లో మా పిల్లలతో కలిసి పూజ కూర్చుంటాం అరగంట. అసలు ఈ రోజుల్లో అరగంట పూజ చేసే రోజులే పోయినాయి. ఓం భీం బుష్ అగరబత్తి ముట్టించినవా చలో, అరే డ్యూటీ టైం. అది మరి ఎవరు వ్యవస్థ సరిగా చేస్తారు? కాబట్టి ఇట్లాంటి చిన్న విషయాలు మనం ఆలోచన చేయాలి. దీని గురించే హిందూ సమ్మేళనం స్వదేశీ అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. మన యొక్క ఏదైతే ఉందో ఇంట్లో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, మనవి అనుకునేటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంట్లో మమ్మీ అంటే తిడుతున్నారండి, అన్యాయం. అసలు వాడు ఇంటికి యూకేజీ అబ్బాయి వచ్చి మమ్మీ మంకీ, డాడీ డంకీ కుష్. వాళ్ళ అమ్మ ఓ మావకి ఇంగ్లీష్ వచ్చింది.
వాడు మంకి అన్నా డంకి అన్నా నష్టం లేదు. వాళ్ళకి ఏం కావాలి? ఇంగ్లీష్ 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 కావాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. అదే మన భాషను మనం మర్చిపోతే ఎట్లబ్బా? మనది కదా, మన భాష కదా. ఆ భాషలో ఉన్న ప్రేమ ఎక్కడ ఉంటుంది? అమ్మ అన్న పిలుపులో ప్రేమ ఉంటుంది కానీ మమ్మీలో ఉంటుందా? ఇంట్లో మాట్లాడేయండి. స్కూల్లో గాజులు వేసుకో, 15 ఏళ్ళ దాకా గాజులు వేయకపోతే పెళ్ళైనా వేసుకుంటారా? ఏడికే వస్తుంది? మీకు గోపడ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి నేను వస్తా, లేకపోతే స్కూలే మార్పిస్తా. ఇది నా సాంప్రదాయం అట్లా అంటుండ్రా. బడా స్కూలే అచ్చా స్కూలే, వేసుకోకపోతే వేసుకోకపోయావు. మరి నీ సంస్కృతిని నువ్వు తక్కువ చేసుకుంటావా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి కదా, మన పిల్లలతో చర్చ చేయాలి కదా. కాబట్టి స్వదేశీ మన వస్తువులను వాడడమే కాదు, మనం ఇంట్లో మన ఆచారాలను కూడా పాటించాలి. ఎంతసేపు ఆ చుట్టాల మీద ఈ చుట్టాల మీద చెప్పడం కాదండి, ఇది చెయ్యాలి. మన వాళ్ళు చెప్తున్నారు, అక్కయ్య చెప్పారు పర్యావరణం, ఎంత చెప్పు ఆ పర్యావరణం అంతే. ఆ బకెట్లు నీళ్లు మనం వాడేస్తున్నాం. ఆమె పైపుతో జల్లిందని మనం కూడా పైపుతోటే జల్లుతున్నాం. కాబట్టి పర్యావరణానికి సంబంధించి చాలా గట్టిగా మన వాళ్ళు 1 సంవత్సరం నుంచి చేస్తున్నారు. పానీ బచావ్ చెప్పండి. పానీ బచావ్ అంటే ఏంటి అక్క? అంటే కాపాడండి, వాటిని జాగ్రత్తగా వాడండి అని చెప్పి. 4 బకెట్లతో స్నానం చేయకండి అని. మా ఇంట్లో బోర్ ఉంది, నీళ్ళు అవునబ్బా ఈరోజు బోర్ ఉంది, రేపు బోర్లో నీళ్ళు రాకపోతే మాదాపూర్లో తెలుసు కదా మీకు, ట్యాంకర్లు అంటే ఒక ట్యాంకర్నే మాట్లాడుకుంటున్నారు. వాడికి వేరే డ్యూటీ లేదు. వాడికి ఏం చేయాలి? పానీ పానీ పానీ. వానికి పైసలు మన 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 సంపాదనలో 5% వానికే. పానీ బచావ్, పానీ పేడ్ బడావ్. పేడ్ అంటే ఏంది? చెట్లేనా? పేడ్ అంటే చెట్లేనా? చెట్లు పెట్టి మేము ఒక చెట్టు బయట పెట్టినాం. అందులో చేస్తాడబ్బా, ఏడబెట్టినావు అమ్మ నువ్వు? మీ ఇంట్లో కాదు, మీ ఇంట్లో తులసి చెట్టు పెట్టి అది కాదు, బయట బస్తీలో నేను పెట్టినా. అదే అమ్మా నేను చూస్తాను, ఇప్పుడు నాకు వేరే పనే లేదు, చేయెత్తి వల్ల అన్ని చూస్తాను. కాబట్టి పేడ్ పడావ్, ప్లాస్టిక్ హటావ్. మనోళ్ళు ఏమంటున్నారు? అన్నా నేను సిగరెట్ దాగా, మందు దాగా, చెడ్డ అలవాట్లు లేవు, ఏం అయినా నాకు క్యాన్సర్ వచ్చిందన్నా. ఇదేందన్నా? వాడు బాగా గుక్కలు తింటాడు కానీ వాడు మంచిగా ఉన్నాడు. నేను ఎందుకట్లా ఎందుకు వస్తుందంటారు? ప్లాస్టిక్ 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 అన్ని ప్లాస్టిక్ స్పూను, ప్లాస్టిక్ బకెట్ అంతా మనకు తెలుసు. ఇండ్లు పెద్ద పెద్ద ఇండ్లు కడుతున్నాం కానీ పిల్లలకు మాత్రం మంచిది సార్. కాబట్టి పర్యావరణం సంబంధించి చాలా అతి ముఖ్యమైనది సామాజిక సమరసత. ఇదైతే పెద్ద పంచాయతీ ఉంది. ఏంటి సామాజిక సమరసత? మన మధ్యలో నీది చిన్న కులం, నాది పెద్ద కులం, నువ్వు అది నేను ఇది, నువ్వు అది నేను. మన వాళ్ళేం చెప్తున్నారు? కులం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. కులం ఎక్కడ ఉండాలి? ఇంటి లోపల ఉండాలి. కులం లేదనుకో, మా ఇంట్లో నాన్ వెజ్ తిన్నారు, ఇంకో ఆమె పట్టుకొచ్చుకున్నాను అనుకో, నేను నా భార్యగా, ఆమె మంచిగా తీర్చుకట్టు అనుకో, ఏడికెళ్ళి నడుస్తుంది. కాబట్టి ఉండాలి ఆచారాలు, అవన్నీ మన అలవాటు. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు వస్తే మంచిది. వాటి కులం ఇంటి లోపల గడప దాటితే హిందువులం ఇట్లా అంటున్నారు కానీ ఉండలేరబ్బా, ఇట్లా అంటున్నారు కానీ ఉండలేరు. మనోళ్ళు మొన్న మన ప్రాంత ప్రచారక గారు చెప్పారు. ఏం చెప్పారంటే మహానాయకులను కూడా కులంతో పెట్టేస్తున్నారు. అంబేద్కర్ గారి ఫోటో ఎవరింట్లో ఉంటుంది? ఎస్సీ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు? ఆయన మనకు రాజ్యాంగం ఇవ్వలేదా? ఆయన మహానాయకుడు కాదా? ఎందుకు అంటే వాళ్ళని కూడా విభజించేస్తామా? శ్రీకృష్ణుని కూడా ఏమంటున్నారు? మాధవుడు అంటున్నారు. అది కృష్ణుడిని కూడా, భగవంతుని కూడా క్యాస్ట్ చేసేస్తారా? ఇదే మనం ఇంత గ్రేటా మనం? బట్ సామాజిక సమరసతలో మనం అందరం కలిసి ఉండాలి. హిందువులుగా మనం గట్టిగా ఉన్నప్పుడే మనం బయట చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది. అరే అప్పుడప్పుడు ఆ బంగ్లాదేశ్ వీడియో చూడండి రబ్బా, ఏం జరుగుతున్నాయి. ఎప్పుడు మీ సీరియల్ అయినా చలికాలం, ఎండాకాలం, వానకాలం, అప్పుడప్పుడు చూడండి, పిల్లలతో మాట్లాడండి. ఇది జరిగితే కదా మనం ఇచ్చే. 5వది పౌర విధులు. మనం ఏవైతే ఎప్పుడు ఏమంటారంటే పౌర హక్కులు, నాకేం కావాలి నాకు కాదు. విధులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మా బస్తీలో మా ఇంటి దగ్గర కాకుండా వేరే ఇంటి దగ్గర చెత్త వేస్తుంటే నేను పోయి అడిగినా, అందులో చేయొద్దండి. అబ్బా అశోకన్ ఎవరిని అడిగినావు అక్క? నీ పక్కనే కదా, నీ పక్క ప్లాంటే కదా, నీ వాసన వస్తలేదే అడిగినావు. అట్లా కాదు, మా
ఎందుకు అని అడిగినా అన్నారు. అంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనకెందుకు ఆడేస్తే నేనేం చేస్తా, మా ఇల్లు ఆడ ఉన్నదా, ఆడ ఇంట్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగిందంటే నాకెందుకు, నాకేమవుతుంది. కాబట్టి పౌర విధులు ఇది ఆలోచన చేయాలి. ఇది బస్తీ నాది, ఈ బస్తీ ఈ సమాజం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. నా దగ్గర 10 ఇళ్ళు ఉంటే మంచిగా ఉంటాం కాదు. 10 ఇళ్ళు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, మనం మంచిగా ఉంటాం. ఎప్పుడు మంచిగా ఉంటాం? సమాజం మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాం. ఈ అక్కకు 10 కోట్లు ఇచ్చి అడవిలు ఉండుకో అంటే ఉంటుందా? 10 కోట్లు అడవిలు ఉండమంటున్నా, ఉంటుందా? ఉండదా? అడవిలు ఉంటారు, ఉండరు. ఎందుకు ఉంటారంటే మనం సమాజంతో బతకాలి కదా. కాబట్టి సమాజం మనకి కాలనీ మనది, దీని గురించి ఆలోచన చేయాలి కదా. కాబట్టి హిందువులుగా మనం చిన్న చిన్న విషయాలను మనం తప్పకుండా ఆలోచన చేయాలి. బయట ఏం జరుగుతుందో చూడాలి. నిన్నటికి నిన్న ఒక 2 రోజుల క్రితం ప్రకాష్ రాజ్ అని ఒక హీరోనే, ఆయన హీరో అన్నదేమో ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఏమన్నాడంటే రాముడు ఇట్లా, లక్ష్మణుడు ఇట్లా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏదో అన్నారు. మా రాముడిని తింటారా? నేను వాళ్ళ సినిమా చూడ ఈ మాత్రం కూడా అనుకోలేదా? మన దేవుళ్ళని తింటే ఈ మాత్రం కూడా అనుకో. మనల్ని ఎంతసేపు వాని పాపన వానే పోతాడు, వాని పాపన వానే పోతాడు, వాని పాపన వాడెందుకు పోతాడు, వాడు ఏం పోడు. కాబట్టి మనం ఎవరి జోలికి పోయి కొట్టమండి. మనం మిమ్మల్ని ఏం కొట్టమంటలేదు, పోయి కొట్టమని అంటలేము. కానీ మన సమాజం మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద ఎవరన్నా అంటే మనకు బాధ కలగాలా వద్దా? వాని పాపం మీద అట్లానే ఎందుకు అనుకుంటాం? ఎవరో ఒకరు మా బస్సు ఉంటే నువ్వు నా దేవుడిని అట్లా అంటున్నావా? మనం వాని దేవుడు వాడు మెల్లగా ఏం జరుగుతుంది? కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలలో మనం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోనికి లేదు. మీరు అస్సాంలో పోయి విజయదశమి చేసుకోవడానికి లేదు. కాబట్టి ఇట్లాంటి మౌలికమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిది, చాలా కార్యక్రమాలు, ఫంక్షన్లు, ఇంకేమో అంటారు కదా, మహిళలు ఎక్కువ ఉన్నారు. ఏం పార్టీలు అవి? కిటిబా, ఎంతగా కిటిబా, ఇవి ఉంటాయి, ఉండాలి అని ఈ విషయాలు కూడా ఆలోచన చేయాలి కదా. మన పిల్లలకు చెప్పాలి కదా. ఎక్కడైనా హిందూ ధార్మిక సంబంధించిన విషయాలు జరుగుతుంటే మనం వెళ్ళాలి కదా. నా టైం ఏడుందన్నా, ఇంట్లోనే పొద్దు నుంచి రాత్రి దాకా మా వాళ్ళు అసలు నాకు చూపించినంత చుక్కలు అసలు వేరే అట్లా కాదు కదా. మనం ఇంత చేసి మన సమాజాన్ని మంచిగా చేసుకోలేకపోతే ఏం లాభం? కాబట్టి ఇది ఆలోచన చేయండి. గుడి గురించి ఆలోచన చేయండి, బడి గురించి ఆలోచన చేయండి, మన సమాజం గురించి ఆలోచన చేయండి. మన బస్తీలో ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం ముందుండి నిలబడాలా? నేను నిల్చుంటాను, ఈ తప్పు ఇక్కడ జరిగింది, నేను పని చేస్తాను, నేను వెళ్తాను. ఇట్లా మనం ఆలోచన చేయాలి. ఆ రోజే మనకు రాబో రోజులు ఉంటుంది. ఇది మనం మన అమ్మని ఎట్లయితే చూస్తామో అట్లా మన కన్న తల్లి అంటాం కదా. కన్న తల్లి కంటే గొప్ప ఎవరు? కన్న తల్లి కంటే గొప్ప మన మాతృభూమి. ఎందుకంటే ఆ కన్న తల్లిది కూడా మాతృభూమి వస్తుంది. అదే సినిమాలో పాట ఉంది కదా, నేను మర్చిపోతా అని చెప్పి మా శ్రీమతి చెప్పిన. ఏమంటారు, ఇంటినవరు సినిమాలు ఉంది కదా, నవమాసాలు మోసింది ఏందని పాట. ఈ పాటలు అప్పుడప్పుడు పెట్టుండ్రమ్మా, ఇంట్లో పెట్టుండ్రి, మీకు తెలిస్తే తెలియని చెప్పి చెప్తున్నా. కడదాకా మోసేది భరతమాత, ఎప్పటిదాకా కట్టె కాలేదాకా. కానీ మీరు ఏ దేవుళ్ళన్నా పూజ చేయండి, వాసవి మాతను చేయండి, కాళికామాతను చేయండి, ఇంకేదే ఆ దేవతలతో పాటు ఒక్క దేవత ముఖ్యంగా పూజ చేయాలి. ఎవరు? ఎందుకు? భరతమాత ఉంటేనే ఈ దేవి దేవతలందరూ ఉంటారు. భరతమాత లేని రోజు ఈ దేవి దేవతలు ఉండరు. మనకు కనిపిస్తుంది, సాక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది కదా. మీరు ఎక్కడో బయట దేశాలలో అవసరం లేదు, మన రాష్ట్రాలలోనే మన దేవి దేవతల గుడి కొట్టేస్తున్నారు. పూజలు లేవు, పంతులు లేరు. ఎందుకు? భరతమాత సరిగా ఉంటేనే మన పూజలు, దేవి దేవతలు అందరూ. భరతమాత లేని రోజు మనకి ఇవేమీ ఉండదు. కాబట్టి భరతమాతను కాపాడుకోవాలి మనం. కాబట్టి మన పూజా గదిలో ఎవరు ఉండాలి? భరతమాత ఉండాలి. ఎవరు ఉన్నా ఉండకపోయినా భరతమాత ఉండాలి. మన హిందూ సమాజం ఉంటేనే మన గుళ్ళకు రక్షణ. హిందూ సమాజం లేని రోజు రక్షణ లేదు. కాబట్టి ఇట్లాంటి చాలా విషయాలు మనం ఆలోచిస్తూ ఈ హిందూ సమ్మేళనం నుండి మనం ఇట్లాంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం. అదే నేను కూడా ఎంతో కొంత నేను సమయం ఇస్తాను,
ఈ మా పంతులు గారు పోతున్నారు. పంతులు గారు టీవీలో సినిమాలలో ఏం చూపిస్తారు? పంతులు అంటే జోక్ అంటారా కదా. పంతుల్ని చాలా గౌరవప్రదంగా ఏదైనా సినిమాలో చూపిస్తున్నారా? పంతులు అంటే బ్రహ్మానందాన్ని పెడతారు. అదే మనకు ధార్మికంగా వాళ్ళు దారి చూపిస్తున్న పంతుల్ని ఏం చేస్తున్నారు? జోక్ చేసేస్తున్నారు. ఇట్లాంటి మన సంస్కృతి మీద జరిగే అన్ని దాడులు మనం చేయండి. కుటుంబంలో చాలా ముఖ్యమైనది, నేను చాలా చోట్ల చెప్తున్నా, బయట ఫుడ్ మానేయండి అన్నా. హిందూ సమ్మేళనం నుంచి హిందువుల కార్యక్రమం అని చెప్పి ఈ ఫుడ్ ఎందుకు చెప్తున్నాం అన్న? వారానికి ఒక్క రోజన్నా మా వాళ్ళు బయటకి వెళ్ళి తెచ్చుకుంటే నాకు రెస్ట్ కాదు, రోగాల పాలైపోతారు. ఎప్పుడో ఏదో టూర్ పోయినాం, ఆడ మీరు ఇడ్లీ చేసుకోవస్తారా? రాదు. ఇడ్లీ ప్లేట్ ఉంటుందా? ఉండదు. పొయ్యి ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఇడ్లీ కొనుక్కొని తినాలి, లేకపోతే పోతాం అంటే ఇంటికి కూడా రాదు, ఏం తినకుండా వస్తాయి. కాబట్టి అట్లాంటి సందర్భాలలో మీరు బయట ఫుడ్ చేయండి, కానీ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు బయట ఫుడ్ మీరు ప్రిపేర్ చేయకండి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు ఆలోచన చేయండి. రాబో రోజులలో మనకి ఇంకా కష్టకాలం. మనందరం ఇట్లా కలిసి ఉండి ఇట్లాంటి విషయాల మీద మనం చర్చ పెట్టుకొని ఎట్లా వెళ్తామో అట్లా చూసుకుంటే బాగుంటుంది. వాటి ఒక మంచి ఆదర్శవంతమైన బస్తీ తయారు చేస్తాం. ఊడా కాలనీ చుట్టుపక్కల ఉపబస్తీల కార్యక్రమం ఎట్లా ఉండాలంటే, అరే లింగంపల్లి నగర్లో ఊడా కాలనీ సూపర్ బస్తీ అవ్వాలి. ఎక్కడైనా చెత్తగా ఏది వచ్చినా వాళ్ళు కలిసి ఉంటారు. ఒక కార్యక్రమం చెప్తే పరిగెత్తుకొని వస్తారు, అక్కయ్యలు ఇంకా పరిగెత్తుకొని వస్తారు. చక్కని కార్యక్రమాలు అవుతాయి. ఇట్లా మనం ఆలోచన చేస్తూ రాబో రోజులలో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ